అందరికీ నమస్కారం. నా పేరు మనీషా రాణి. ఒకవేళ నేను ఎమ్మెల్యే అయితే నాది గన్నవరం నియోజకవర్గం. నేను చేసే కార్యక్రమాలు ఏంటంటే, ముందు రోడ్ల మీద చెత్త ఉండిద్ది కదా! ఆ చెత్తనంతా తీసి పరిశుభ్రం చేయడానికి పూనుకుంటాను. ఎందుకంటే ఆ చెత్త వల్ల ఎందరో వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎంతోమంది హాస్పిటల్స్ బారిన పడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆ చెత్తని తీసి క్లీన్ చేయడానికి పూనుకుంటాను. తర్వాత ఒక మనిషికి మినిమమ్ కావాల్సిన అవసరాలు ఉంటాయి కదా! లైక్ ఫుడ్, ఇంకా వాటర్, అలాంటివన్నీ అందచేస్తాను. అందరికీ సమానంగా అందేలా చూస్తాను. ఒక మనిషికి ఇప్పుడు ఇద్దరు వృద్ధులు ఉంటున్నారు అంటే, ఆ వృద్ధుల్లో ఒకళ్ళకే ఇప్పుడున్న కాలంలో ఒకళ్ళకే పెన్షన్ వస్తుంది కదా! అలాంటిది కాకుండా ఇద్దరికీ పెన్షన్ వచ్చేలా చూసుకుంటాను. మీరు నన్ను గెలిపించి నా మీద విశ్వాసంతో మీరు నాకు ఓటేశారు కాబట్టి, నేను మీతో పాటు నుంచొని మీ వైపు నుంచి వాదించేలా, మీ వైపు నుంచి సహాయం చేసేలా, అంటే నా వైపు నుంచి నేనేం చేయాలో అవన్నీ అందేలా నేను మీకు సహాయం చేస్తాను. అలాగే అందరికీ సమానంగా చదువు అందేలా చూసుకుంటాను. కాబట్టి ఇలా సమానంగా చదువు అందాలి అనంటే ముందు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనంటే, ఆ నిర్ణయం మనం రాజ్యసభ నుంచి లోక్‌సభకు వెళ్ళి అక్కడి నుంచి తర్వాత బిల్ పాస్ అయ్యిద్ది కదా! ఆ బిల్ పాస్ అయింది. నేను అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ఒక అవకాశం ఉంది. కాబట్టి నేను అలాంటివన్నీ చేయడానికి పూనుకుంటాను. మా ఊరు గన్నవరం. అంటే గన్నవరం లోపల నుంచి ఇంకా చాలా ఒక చిన్న విలేజ్ అన్నమాట. మాలాంటి అంటే చిన్న చిన్న ఊర్లో, చిన్న చిన్న విలేజెస్‌లో ఏమైందనంటే, ఒక హాస్పిటల్‌కి వెళ్ళాలంటే, ఒక మనిషికి బాలేదు అనంటే చాలా దూరం వెళ్ళాలి. ఇది సినిమాలా కాదు, ఇది నిజంగా జరిగింది. మా ఊర్లోనే చాలామంది హాస్పిటల్స్ లేక చాలామంది చనిపోయారు. ఒక పిహెచ్‌సి గానీ అలాంటివన్నీ ఓపెన్ చేసి ఇంకా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవడానికి పూనుకుంటాను. మీకు ఓటేసి నన్ను గెలిపించినందుకు నా దగ్గరికి మీరు ఎవరైనా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు అనంటే, దాన్ని రికమెండేషన్స్ తీసుకొని నా దగ్గరికి రావాలి అని నేను ఎప్పుడూ అదొక కండిషన్ లాగా పెట్టను. మీరు నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. మీరు నా దగ్గరకు వచ్చి మీరు ఎటువంటి ప్రాబ్లం చెప్పుకున్నా సరే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చడానికి నేను ముందుంటాను. ఇంకా ఇలా చిన్నపిల్లలు పనికి వెళ్ళడం అంటే చైల్డ్ లేబర్ కానీ, లేదంటే ఎర్లీ మ్యారేజెస్ కానీ అలాంటివన్నీ తగ్గించడానికి పూనుకుంటాను. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ దాన్ని కూడా ప్రోత్సహించడానికి చూస్తాను. ఇంకా యాజ్ వన్ స్టెప్ మేక్స్ మెనీ స్టెప్స్ అండ్ ఐల్ బీ దట్ వన్ స్టెప్. ఇప్పుడు ఒక అడుగు వేస్తే కానీ మిగిలిన అడుగులన్నీ పడవు అన్నట్టు ముందు స్టార్ట్ చేసేది నేనన్నమాట. నేను పూనుకున్న తర్వాత నుంచి ఇంకా తర్వాత మిగిలిన వాళ్ళందరినీ ప్రోత్సహించి అంతా ఒక మంచి సొసైటీగా చూడడానికి నేను ఆశిస్తున్నాను అనమాట. నా మెయిన్ గోల్ ఏంటి అనంటే, మన సొసైటీలో బెగ్గర్‌లెస్ సొసైటీ చూడాలి అని అనుకోవడమే నా మెయిన్ ఎజెండా అనమాట. అంటే ఎక్కడ చూసినా సరే ఇలా అడుక్కునే వాళ్ళు ఉన్నారు కదా! అటువంటి వాళ్ళందరినీ ఎక్కడో ఒక ఆశ్రమాల్లో జాయిన్ చేయడం కానీ, వాళ్ళకి సరిపడా మంచి ట్రీట్మెంటు, ఫుడ్డు, షెల్టరు అలాంటివన్నీ అందచేసి వాళ్ళందరినీ ఒక చోట నిలబెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తాను. జై హింద్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.